హాయ్ అండి, అందరూ భోంచేసారా? మేమైతే రెడీ అయ్యాము ఇప్పుడే. రాత్రి అన్నం వండి పాలు కాసి ఇలా పెరుగన్నం అయితే మాత్రం తోడుపెట్టాను. తోడుపెట్టి ఇట్లా పెరుగన్నాన్ని తాలింపేశాను. అందులోకి ఇంక ఊరమిరపకాయలు అయితే వేయించాను. నిజంగా ఈ పెరుగన్నంలో ఆ ఊరమిరపకాయలు అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. నిన్న నాటుకోడి తిన్నారు కదా పిల్లలు, ఒకవేళ పిల్లలకి ఎక్కడ వేడి చేసిద్దాం అని చెప్పి నేనైతే ఇట్లా రెడీ చేశాను. ఈ పెరుగన్నంలో ఇట్లా దానిమ్మ గింజలు వేస్తే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను ఇంక ఈ దానిమ్మ గింజలు కూడా వేసాను. నాకు కూడా చాలా ఇష్టం ఈ ఊరమిరకాయలు వేసుకొని పెరుగన్నం తింటాం. వేడి కూడా చాలా బాగా తగ్గిద్ది. వేసవకాలం అయితే మాత్రం ఈ పెరుగన్నం మాత్రం చాలా మంచిది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా సరే పెరుగన్నం చాలా మంచిదని మీకు తెలుసు. కానీ ఎప్పుడో అప్పుడప్పుడు కాకుండా ఎక్కువగా ఇట్లా పెరుగన్నం తినడానికి ట్రై చేయండి. పిల్లలకి ఇట్లా కలర్ఫుల్గా తాలింపది వేసి ఇస్తే మాత్రం కొద్దిగా ఇష్టంగా తింటారు. నేనైతే మాత్రం ఉల్లిపాయలు వేసుకొని ఊరమిరపకాయలు వేసుకొని చాలా బాగా ఇష్టంగా అయితే మాత్రం తింటాను. పిల్లలైతే ఈ ఊరమిరపకాయలు బయటివి కాదు, ఇంట్లో నేను రెడీ చేసినవి. అందుకని కొద్దిగా కారం కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకని నా పెద్ద మనవరాలకి అయితే మాత్రం ఈ ఊరమిరపకాయలు మాత్రం చాలా బాగా నచ్చినాయి. అమ్మమ్మ మేము వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకెళ్తామని చెప్పింది. చేసిందే మీకోసం అని నేను చెప్పాను. ఊరమిరపకాయలు మంట లేకుండా చాలా బాగా కుదిరినాయి. బయట అయితే మాత్రం అంత టేస్ట్ ఉండవు. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా పెరుగన్నంలోకి అయితే మాత్రం ఇంకా బాగున్నాయి. ఈరోజైతే మాత్రం నేను కడుపు నిండా తిన్నాను. వేడి కూడా బాగా ఈ మధ్య అయితే మాత్రం వేడి చేసింది, ఎండాకాలం కదా, అందుకని బాడీ కూల్ అయిద్దని చెప్పేసి ఇట్లా పెరుగన్నం తిన్నాను. అప్పుడప్పుడు మా బావకు కూడా ఇట్లా పెరుగన్నం తాలింపేసి ఇస్తాను. తను కూడా చాలా ఇష్టంగా తింటాడు. మీరు కూడా టైంకి అయితే మాత్రం భోంచేయండి.